బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం తెలుగు రాష్ట్రాలకు టెన్షన్ పెడుతోంది. దక్షిణ అండమాన్ సముద్రంలో మొదలైన ఈ ఉపరితల ఆవర్తనం వేగంగా వాయుగుండంగా మారి ఆ తర్వాత తుపానుగా రూపాంతరం చెందబోతోంది. రానున్న 48 గంటల్లోనే ఇది తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దక్షిణ అండమాన్ సముద్రం అలాగే మలక్కా జలసంధి పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఈ అల్పపీడనం ఇప్పుడు ఉగ్ర రూపం దాల్చుతోంది. రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా ఆ తర్వాత 48 గంటల్లో అది తుపానుగా మారబోతోందని అధికారులు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నారు. ఈ తుపానుకు ఇప్పటికే సెన్యార్ అనే పేరు కూడా పెట్టారు. అరబిక్ భాషలో సెన్యార్ అంటే సింహం అని అర్థం. ఈ తుపాను ప్రభావం కారణంగా అండమాన్ నికోబార్ దీవుల్లో ఇప్పటికే వర్షాలు మొదలైపోయాయి. నవంబర్ 27 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం వస్తోంది వాతావరణ శాఖ నుంచి. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని ఈపాటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతా ఉన్నాయి. బుధవారం వరకు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసింది. ఈ తుపాను కారణంగా నవంబర్ 28 నుంచి డిసెంబర్ 1 వరకు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈపాటికే వర్షాలు అక్కడక్కడ ప్రారంభమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఈ అల్పపీడనం వాతావరణ శాఖ నుంచి వస్తున్నటువంటి సమాచారం, ఈ అల్పపీడనం వాయుగుండంగా మారబోతోంది. వాయుగుండంగా మారితే మరికొన్ని జిల్లాలు అదనంగా యాడ్ అయి ఆ జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత ఇది తుపానుగా మారుతుంది. అంటే బలపట్టమే కానీ బలహీనపట్టే అవకాశాలు కనపట్ల. బలహీనపడే అవకాశం చాలా తక్కువగా ఉంది. అంతకంతకు బలపడే అవకాశమే ఉందని సమాచారం వస్తుంది వాతావరణ శాఖ నుంచి. ముఖ్యంగా తీర ప్రాంతంలో, కోస్తా తీరంలో ప్రకాశం కావచ్చు, నెల్లూరు కావచ్చు, కృష్ణా కావచ్చు, గుంటూరు కావచ్చు, ఉభయ గోదావరి జిల్లాలో ఈ ప్రాంతాల్లో ఈ తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ ప్రభావం తెలంగాణ మీద కూడా ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. ఈపాటికే అధికారులు చాలా స్పష్టంగా హెచ్చరిక జారీ చేశారు. ముఖ్యంగా గాలులు కూడా ఎక్కువగా వీచే అవకాశం ఉంది. వాయుగుండంగా మారి ఇంకా బలపడితే గనక గాలులు గంటకి 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలని ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు సముద్రంలో అల్లకల్లోలం ఉండే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు. ఎందుకంటే ఇంకొక 24 గంటల్లో పూర్తిగా క్లారిటీ వస్తుంది. ఈ వాయుగుండం ఏ స్థాయిలో బలపడుతుంది, తర్వాత తుపానుగా మారితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, వీటన్నింటికి సంబంధించి కూడా చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇంకొక 24 గంటల్లో వాతావరణ శాఖ నుంచి వచ్చే అవకాశం ఉంది. మనం గతంలో చూసాం. గత 20 రోజులు, నెల రోజుల క్రితం మోంతా తుపాను ఎలాంటి బీభత్సం సృష్టించిందో మనం చూసాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాలు చూస్తే, సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేస్తే, ఈ అల్పపీడనం వాయుగుండంగా మారుతున్నటువంటి ఈ పరిస్థితిని అబ్జర్వ్ చేస్తుంటే కనుక డెఫినెట్గా ఇది మోంతా కంటే ఎక్కువ ప్రభావం చూపించే తుపానుగానే సమాచారం వస్తుంది. ఎందుకంటే ముందస్తు జాగ్రత్త చర్యలు చేస్తూ ఉన్నారు. అధికార యంత్రాంగానికి ఎక్కడికక్కడ వాతావరణ శాఖ కొన్ని అప్డేట్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి. చాలా బలమైనటువంటి తుపానుగా మారితే కనుక అందుకు తగ్గట్టుగా ప్రజలను అప్రమత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని తెలుస్తోంది. సెన్యార్ అంటే సింహం అరబిక్ భాషలో. ఎందుకంటే ఎప్పుడైనా తుఫాన్లు వచ్చినప్పుడు దానికి ఒక పేరు పెడతారు. గతంలో కూడా తుఫాన్లకు చాలా పేర్లు పెట్టారు. మొన్న మోంతా తుఫాను కూడా పేరు పెట్టినటువంటి పరిస్థితి. సెన్యార్ అంటే సింహం కాబట్టి నిజంగా ఇది ఒక బలమైన తుఫానుగా మారితే సింహం ఏ విధంగా అయితే గర్జిస్తుందో అలా ఈ తుఫాను కూడా ఒకవేళ మరింత బలపడి గర్జిస్తే మాత్రం తీర ప్రాంతాలు అల్లకల్లోలమయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. సో డెఫినెట్గా విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిక అయితే జారీ చేసింది. ఎవరూ కూడా సముద్ర తీర ప్రాంతాల్లో సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దని చెప్పింది. గాలులు కూడా విపరీతంగా వీచే అవకాశం ఉంది. రేపటి నుంచి వర్షాల ప్రభావం ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకొక 48 గంటల్లో ఇది తుపానుగా మారి ఏ స్థాయి తుపాను అనేది కూడా 48 గంటల్లో పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుంది. సో డెఫినెట్గా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు ఈ తుపాను ఏ విధంగా ఉండిపోతుంది,
ఈ అల్పపీడన ప్రభావం వాయుగుండంగా మారితే ఏ విధంగా ఉంటుంది, ఏ జిల్లాల్లో ఈ ప్రభావం ఉంటుంది, ఏ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తాయి, ఏ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి, ఎక్కడ గాలులు వేగంగా వీచే అవకాశం కనిపిస్తుంది, ఎన్ని కిలోమీటర్లతో కూడినటువంటి గాలులు వీచే అవకాశం కనిపిస్తుంది, ఇవన్నీ కూడా అధికారులు ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ ఇస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి కూడా సమాచారం ఇస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి సమాచారం ఇస్తే వెంటనే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమై ప్రజల్ని అప్రమత్తం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకొక 24 గంటల నుంచి 36 గంటల్లో వాతావరణ శాఖ కూడా మరొక కీలకమైనటువంటి అప్డేట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ సెన్యార్ తుఫాను ప్రభావం ఏ విధంగా ఉంటుందన్నది కూడా 36 గంటల్లో అధికారులకి సమాచారం ఇస్తుంది. దాన్ని బట్టి ప్రజలు ఏ స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి, ఏ ఏ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలో తెలుస్తుంది. ఈ పాటికే అండమాన్ నికోబార్ దీవుల్లో వర్షాలు ప్రారంభమైపోయినాయి, వర్షాలు పడతా ఉన్నాయి. ఇక రేపటి నుంచి వర్షాల ప్రభావం పెరిగే అవకాశం ఉందనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది తుఫానుగా మారితే ఎంత బలంగా తుఫానుగా మారుతుందన్నది కూడా మరొక కొన్ని గంటల్లోనే క్లారిటీ వస్తుంది.